ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప మూవీ ప్రీమియర్స్ అప్పుడు తొక్కిసలాట జరిగిందో ఆ రోజు బహుశా అల్లు అర్జున్ నేను విమర్శించినంతగా ఏ జర్నలిస్ట్ విమర్శించను. అటువంటి నేను గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఈరోజు అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట, అది సరదాగా చెప్పినా నవ్వుతూ చెప్పినా అద్భుతం చెప్పాడు, ఒక ఆనిముత్యం చెప్పాడు, ఒక నిజాన్ని బయట పెట్టాడు. నాకు ఒక్కసారిగా చిరంజీవి గారు గుర్తొచ్చారు. చిరంజీవి గారు గతంలో ఇటువంటి మాటలే చెప్పారు ఫ్యాన్స్కి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆల్మోస్ట్ అటువంటివే చెప్పాడు. జనరల్గా మన సమాజం ఎలా ఉంటుంది, వాడు నాకు నచ్చలా, వాడు చేసే పనిని గమనిస్తా, అందులో ఏదైతే కరెక్ట్గా లేదో నేను దాన్ని హైలైట్ చేస్తూ ట్రోల్ చేస్తా, అండ్ ఆ నెగిటివ్ కంటెంట్ ఉంది కదా వేరే వాళ్ళకి ఇచ్చేస్తా, ట్రోల్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు నాకు అతను నచ్చలా, అతని ప్రెజెన్స్ కూడా నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు మరలా నేను ఎందుకు అతని వీడియోలు చూడాలి, మరలా నేను ఎందుకు అతను ఫాలో అవ్వాలి, నేను ఎందుకు అతని సోషల్ మీడియా అకౌంట్స్ను ఏమేమి పెడుతున్నట్టు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ అతను ఒక హీరో అనుకుందాం, నాకు ఆ హీరో నచ్చలా, అతని సినిమాలు నచ్చవు, అతని మాటలు నచ్చవు, అతని వీడియోలు నచ్చవు, అతని పోస్టులు నచ్చవు, దెన్ ఇంక నేను ఎందుకు ఫాలో అవ్వాలి? నా పని ఉండదా? నా నచ్చిన హీరో అంటాడుగా, నచ్చిన హీరోయిన్ ఉంటుంది కదా, నా పెళ్ళామో భార్యో లవరో సంథింగ్ లేదా ఉంటారు కదా, దెన్ వాళ్ళంటే నాకు ఇష్టమే కదా, అప్పుడు నా టైం వాళ్ళకి కదా స్పెండ్ చేయాలి. నాకు వద్దు అంటూ ఇష్టం లేదు అంటూ మళ్ళీ అక్కడ ఎందుకు ఉండాలి? చాలా అందంగా ఈరోజు అదే చెప్పాడు అల్లు అర్జున్. ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్, ఫ్యాన్స్ ట్రోలింగ్ బ్యాచ్. ఒకటే గుర్తుంచుకోండి, మనకి ఎవరైనా ఇష్టం లేదు అనుకుందాం, ఆ ఇష్టం లేనటువంటి హీరో కోసం నువ్వెందుకు టైం స్పెండ్ చేయాలి? అతను ట్రోలింగ్ చేయడం కోసం నువ్వెందుకు ఎఫర్ట్స్ పెట్టాలి? అసలు అవసరం నీకెందుకు? మనకి బోర్డంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు నీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా చెయ్యి. అల్లు ఎంత సరదా చెప్పాడంటే, ఒక అమ్మాయి నీకు నచ్చింది, దెన్ ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదు, నీకు తెలియదు, ఆ అమ్మాయి నువ్వు ఇబ్బంది పెట్టదు, బట్ ఆ అమ్మాయి ఇంట్లో చెప్పిన బయటకు వచ్చిందని చెప్పేసి ఆ ఇంటి చుట్టుపక్కల వాకింగ్ చేస్తూనే సంథింగ్ ఆ ఇంటి బయట ఉంటాం, ఏదో ఒకటి చేసుకో, అది నీకు ఇష్టమే కదా, ఆ అమ్మాయికి ఇబ్బంది లేదు కదా, అండ్ దానివల్ల నీకు నష్టం లేదు కదా. అలా టైం స్పెండ్ చేసినా మంచిదే, కానీ నీకు ఇష్టం లేనటువంటి వంట అని తెలిసి కూడా దానిని కొని, ఆ కూరని కొని, నీకు అది ఇష్టం లేదు ఆ కూర, బట్ ఇష్టం లేని కూరను కొని తిని ఏంటి ఇలా ఉంది అని దాన్ని ఊసి తిట్టి కడుక్కొని వామిటింగ్ చేసుకొని అవసరమా? ఆడ 10 రకాల కూరలు ఉన్నాయి, నీకు నచ్చే 2 కూరలోని నచ్చని 8 కూరలు ఉన్నాయి. నచ్చని 8 కూరల మీద నువ్వు రూపాయి కూడా పెడతావు అనవసరం కదా. నచ్చే 2 కూరల్లో ఒక కూర కొనుక్కో, హ్యాపీగా ఇంటికి వెళ్ళి తిను, సంతోషంగా ఉండు. అసలు ఎంత బాగా చెప్పాడంటే నా ఆశ్చర్యపోయా. అసలు ఈ అల్లు అర్జునేనా పుష్ప మూవీ తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ తొక్కిసలాట వాళ్ళు చనిపోయారని నాకు తెలియదు, పిల్లడు గాయపడ్డని నాకు తెలియదు, వాళ్ళు మరణించిన తర్వాత రోజు నాకు తెలిసిందనో ఆ రోజు సాయంత్రం తెలిసిన సంథింగ్. అసలు ఎలా చెప్పాడంటే అసలు ఆ మనిషి అతనికి తెలిసి కూడా తెలియనట్టుగా చెప్పాడు. నాకు ఇప్పుడు అనిపించింది, బట్ అతను నాకు తెలియదని అంటాడు ఇప్పటికి. సరే పోలీసుల విషయానికి వద్దాం. ఆ రోజు చాలా క్లియర్గా చెప్పారు, మేము చెప్పాము 2 సార్లు వెళ్దామంటే లేదు సినిమా చూసి వస్తాను, లేదు నా ఫ్యాన్స్ ఉన్నారు, ఇలా ఏదో చెప్పుకుంటా ఉన్నాడు, బాగా ఇబ్బంది పెట్టాడు, ఇంక అప్పుడు మెయిన్ అధికారం రావాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారు. సరే కోర్టు పరిధిలో ఉంది, నేను దగ్గర ఎక్కువ డిస్కస్ చేయను, కోర్టులో తెలియదు ఏ విషయం. అండ్ అల్లు అర్జున్ కూడా ఆల్రెడీ నాంపల్లి కోర్టు వచ్చేసి దాన్ని ఏమంటారు వీడియో కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వమని కూడా చెప్పున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను చాలాసార్లు గమనించా కదా, అల్లు అర్జున్లో స్టెప్ బై స్టెప్ భలే మార్పు అండి. అసలు నిజంగా చెప్తున్నా, అల్లు అర్జున్ని సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసరి జరిగినప్పటి నుంచి ఇప్పుడు నేను చూస్తా కదా, మనిషి రోజు బ్రహ్మాండంగా ఎదుగుతూ వెళ్ళాడు. ఎంతగా అంటే గతంలో కూడా నేను చెప్పా ఏమని, అల్లు అర్జున్కి అల్లు అరవింద్ గారి తండ్రి అవటం వరం, నో డౌట్ అది. అండ్ స్నేహారెడ్డి లాంటి ఒక అమ్మాయి భారీగా రావటం ఆయన అదృష్టం. నిజంగా అండి, ఎన్నో జన్మల పుణ్యఫలం ఆయనకి స్నేహారెడ్డి లాంటి సతీమణి రావటం. ఆమె తెలివితేటలు కావచ్చు, ఆమె యొక్క ఒబీడియన్స్ కావచ్చు, ఆమె ఉన్నటువంటి ఎలా చెప్పాలంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, చాలా పద్ధతిగా హుందాగా ఉంటాయి ఆమెవన్నీ. ఇక అల్లు అరవింద్ గారు కమర్షియల్ బట్ చాలా తెలివైనాడు, ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి మన అల్లు అరవింద్ గారు. సో ఇలా చెప్తూ వెళ్తే ఓ పక్క అల్లు అరవింద్ గారు, మరో పక్క స్నేహారెడ్డి గారు,
దీంతో ఇప్పుడు మన అల్లు అర్జున్ ఏంటి పాన్ ఇండియా స్టార్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయినాడు పుష్ప సినిమాతో. నెక్స్ట్ అట్లీస్ట్ సినిమా కూడా రేంజ్లో ఉండబోతాం. ఇటువంటి మూమెంట్లో ఆ మనిషి ఫ్యాన్స్ అంటూ అక్కడ చిన్న మీటింగ్ మరి ఏదో గెట్ టుగెదర్ సమేత ప్లాన్ చేశారు, వచ్చారు. అందరితో సరదాగా మాట్లాడుతూ లైఫ్ అంటే హ్యాపీగా ఉండాలి రబ్బాయి, లైఫ్ అంటే ఒక టార్గెట్ చేస్తూనో, లైఫ్ అంటే ఒక ఏదైనా అందామను ట్రోల్ చేద్దామను, మీమ్స్ క్రియేట్ చేద్దామను మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. హ్యాపీగా మీకు నచ్చింది చేయండి, సంతోషంగా ఉండండి. నచ్చంది చెయ్యొద్దు, నచ్చని కూర తినొద్దు, నచ్చని పని చెయ్యొద్దు, నచ్చని వాడి వంక చూడొద్దు, నచ్చని వాడి కోసం మీ పని వేస్ట్, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంతకన్నా ఇంకెవరు చెప్తారండి? ఒకప్పుడు చిరంజీవి ఏం చెప్పారు తెలుసా? సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి మేమంతా, బాలయ్య, నేను, వెంకటేషు, తర్వాత మన నాగార్జున, మోహన్ బాబు, ఇలా ఎంతమంది అయితే మేము ఉన్నామో మేమంతా కలిసే ఉంటాము, మేమంతా ఒక ఫ్యామిలీ. మీరే ఫ్యాన్స్ అంటూ విడిపోయి కనుక అలా కనుక ఉంటూ ఉన్నట్టయితే దానివల్ల నష్టం మీకే తప్ప ఎవరికి కాదు. అలా మీరు నష్టపోవద్దు. మనమంతా తెలుగు సినీ కళామ తల్లి బిడ్డలం. మేము సినిమాలు తీస్తాం, మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తూ ఉండటం వల్ల, మీరు టికెట్లు కొంటూ ఉండటం వల్ల మాకు డబ్బులు వస్తాయి, మేము కూడా బాగుపడతాం, మా కుటుంబాలు బాగుంటాయి. ప్రేక్షక దేవుళ్ళు మీరు దేవుళ్ళు అంటే మీలో మీరు విడిపోయి ఫ్యాన్స్ అంటూ కొట్టుకోవటం, తిట్టుకోవటం కరెక్ట్ కాదయ్యా అన్నాడు. ఈరోజు అల్లు అర్జున్ కూడా అదే కదా చెప్పాడు. అందుకన్నా ఒకప్పుడు చిరంజీవి మాటలు గుర్తు చేసాడు ఈ అల్లు అర్జున్ అని చెప్పేసి. బట్ ఈ జనరేషన్ తగ్గట్టుగా చాలా చక్కగా చెప్పాడు. మనస్ఫూర్తిగా అల్లు అర్జున్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా సింపుల్గా, సరదాగా, సూటిగా అరిపించేశారు ఒక్క డైలాగ్తో మాత్రం.